Hello everyone. Welcome to the next session of our Telangana Movement and State Formation syllabus. My name is Sairam Sampatrao. ఎలా ఉన్నారు అందరూ? ఈ సెషన్లో మనం తెలంగాణ మూమెంట్ 1969 యొక్క పార్ట్ 6 తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. వెరీ 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 ఇంపార్టెంట్ సెషన్ ఇన్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్. నేను మళ్ళీ చెప్తున్నాను. సో జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వింటే మీకు క్లియర్గా ఈ సెషన్ అనేది అర్థమవుతుంది. వీలైతే మన సెషన్ని 1.5x స్పీడ్లో కానీ లేకపోతే 1.25x స్పీడ్లో కానీ చూసే ప్రయత్నం చేయండి. సో దట్ యూ కెన్ సేవ్ యువర్ టైమ్ అండ్ దాంతోపాటు మీకు బెటర్ అండ్ ఆప్టిమమ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుందమ్మా. ఓకేనా? నెక్స్ట్ చూడండి. సో చాలామంది మన స్టూడెంట్స్ సార్ ఈ క్లాసెస్ యొక్క మెటీరియల్స్ అండ్ పీడిఎఫ్స్ ఎక్కడ అవైలబుల్గా ఉంటాయి సార్ అని అడుగుతున్నారు. సో మనకంటూ ఒక స్పెషల్గా టెలిగ్రామ్ ఛానల్ ఉందమ్మా. దాని పేరు సాయిరామ్ సంపత్రావ్ ఎడ్యుకేషన్. సో దానిలో మీకు ఫ్రీ పీడిఎఫ్స్ అండ్ మెటీరియల్స్తో పాటు ఫ్రీ క్లాసెస్కి కూడా యాక్సెస్ అనేటటువంటిది ఉంటుంది. మన యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి సాయిరామ్ సంపత్రావ్ ఎడ్యుకేషన్. ఈ ఛానల్లోనే మీరు ఈ వీడియో అనేటటువంటిది చూస్తున్నారు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అర్జెంటుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్తో షేర్ చేసుకోండి. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేసే ప్రయత్నం కూడా చేయండి. అండ్ దిస్ ఫుల్ కోర్స్ ఒకవేళ మీకు టెలిగ్రామ్లో కొంతమంది పీడిఎఫ్స్ అన్ని దొరకడానికి ఇబ్బంది పడుతున్నారు. సో ఒక వీడియోస్ కూడా ఒక ఆర్డర్లో లేవు యూట్యూబ్లో అని చెప్తున్నారు. సో అందుకే నేను ఏం చేశాను అంటే ఆల్ దీస్ వీడియోస్ ఏవైతే ఉంటాయో వాటిని మన మొబైల్ అప్లికేషన్ మొబైల్ యాప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. డెస్క్టాప్ ద్వారా కూడా మన పోర్టల్ని మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. దానిలో మీకు క్లాస్ కిందనే ఆ క్లాస్ నోట్స్. సో దానికి రూపాయి కూడా మీరు పే చేయక్కర్లేదు. ఇట్ ఈస్ ఏ ఫ్రీ కోర్స్, ఫ్రీ ఆఫ్ కాస్ట్ కోర్స్. అన్నింటినీ ఒక దగ్గర పెట్టాలనే ఉద్దేశంతో ఆ కోర్స్ అనేది యాప్లో కూడా పెట్టడం అనేది జరిగింది. సో ఎవరికైనా కావాలి అంటే చక్కగా మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో దిస్ ఈజ్ మై కాంటాక్ట్ నెంబర్. ఎవరైనా నాకు పర్సనల్గా మెసేజ్ చేయాలనుకునే ఎనీ గైడెన్స్ ఆర్ ఎనీ ఇష్యూస్ యూ కెన్ కాంటాక్ట్ మీ త్రూ వాట్సాప్, యూ కెన్ డైరెక్ట్లీ కాల్ మీ. ఓకేనా? రైట్. సో మరి ఇప్పుడు సెషన్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ చేసుకుందాం. ఒక్కసారి వినేయండి అమ్మా. సో 7th November 2022 వెరీ 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 ఇంపార్టెంట్ డే. ఎందుకు చెప్తున్నాను అంటే మన టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ టెస్ట్ సిరీస్ కమ్ మెంటర్షిప్ కోర్స్ అనేటటువంటిది సాధన. సో అది ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. సో దీని యొక్క టాప్ ఫీచర్స్ అనేటటువంటిది నేను చెప్పాను. సో డైలీ టెస్ట్ అనేటటువంటివి 70కి పైగా ఉంటాయి. 18 సెక్షనల్ టెస్ట్లు అనేటటువంటివి ఉంటాయి. 14 ఫుల్ లెంత్ టెస్ట్లు అనేటటువంటివి ఉంటాయి. ప్రతి ఆన్సర్కి డీటెయిల్డ్ ఫీడ్బ్యాక్ అనేటటువంటిది ఉంటుంది. ఇంట్రడక్షన్ ఈజ్ గుడ్, కన్క్లూజన్ ఈజ్ బ్యాడ్ ఇలా కాదు. సో డీటెయిల్డ్గా ఎక్కడ తప్పు చేశారు, ఏది రాస్తే బాగుంటుంది, ఎలాంటి కేస్ స్టడీ ఇంక్లూడ్ చేస్తే బాగుంటుంది, ఎలాంటి ఎగ్జాంపుల్స్ వాడితే బాగుంటుంది, డీటెయిల్డ్గా ఫీడ్బ్యాక్ ఉంటుంది. డైలీ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్స్ అనేటటువంటివి ఉంటాయి. లైవ్ సెషన్స్ అనేటటువంటి ఉంటాయి. ఒకవేళ మీరు లైవ్ సెషన్ మిస్ అయినా రికార్డెడ్ సెషన్ మన యాప్లో చూసుకోవచ్చు. మోడల్ ఆన్సర్స్, ప్రతి టెస్ట్కి మోడల్ ఆన్సర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ త్రూ అవుట్ యువర్ ప్రిపరేషన్, మీ ప్రిపరేషన్ అంతటా గైడెన్స్ అండ్ సపోర్ట్ అనేటటువంటిది మీకు అందించడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా? ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే వెరీ ఫ్యూ పీపుల్ని మాత్రమే తీసుకుంటున్నాం కాబట్టి జస్ట్ 6,000 రూపాయలు పే చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్, నా నెంబర్ 8500671913 నాకే ఫోన్ చేయండి. సో మీకు డౌట్స్ ఏమైనా ఉన్నా నాతోనే మాట్లాడండి. మాట్లాడిన తర్వాత మీరు కన్విన్స్ అయితేనే జాయిన్ అవ్వండి. ఓకేనా? దిస్ ఈజ్ ఆర్ పోర్టల్ వెబ్సైట్. సో వెబ్సైట్ ద్వారా కూడా మీరు డైరెక్ట్గా ఈ కోర్సుని పర్చేజ్ చేయొచ్చు. బట్ నాకు ఫోన్ చేయండి, మనం మాట్లాడదాం. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మన క్లాస్లోకి వెళ్ళిపోదాం. జాగ్రత్తగా వినాలి నాన్న. సో ఈ సెషన్లో మనం ద ఫొరే ఆఫ్ తెలంగాణ ప్రజా సమితి ఇంటూ ఎలక్షన్స్ అండ్ ఇట్స్ ఎవల్యూషన్ యాజ్ ఎ పొలిటికల్ పార్టీ, వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ద మెయిన్స్ పర్స్పెక్టివ్. సో జాగ్రత్తగా అటెన్షన్ పే చేస్తే మీకు అర్థమవుతుంది. ఒక మామూలు ప్రజాసంఘంగా మొదలైనటువంటి తెలంగాణ ప్రజా సమితి ఏదైతే ఉంటుందో, ఫస్ట్ తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ అనేవాళ్ళు, మనం లాస్ట్ క్లాసెస్లో మాట్లాడాం. సో అది ఒక రాజకీయ పార్టీగా ఎలా అవతరించడం అనేది జరిగింది. దాంతోపాటుగా తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల్లో ఎలా పార్టిసిపేట్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఈ విషయాలనేవి మనం మాట్లాడుకోవాలి. కానీ దానికంటే ముందు డైరీ ఆఫ్ ఈవెంట్స్లో ఫ్యూ ఈవెంట్స్ అనేటటువంటివి మిగిలిన్నాయి. సో ఇవి నాట్ మచ్ ఇంపార్టెంట్, బట్ కానీ నేను ఎందుకు ఇంక్లూడ్ చేస్తున్నాను అంటే ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ ఛాన్సెస్, కాంప్రహెన్సివ్గా కవర్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో అందుకే ప్రతిదీ డీటెయిల్డ్గా చెప్తున్నాను.
ఓకేనా? మరి క్లాస్లోకి వెళ్ళే ముందు ఒక మాట అండి, వీలైతే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో మీ ఫెలో ఆస్పిరెంట్స్తో షేర్ చేసుకోండి, ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎందుకంటే నేను వీడియో స్టార్ట్ చేసిన కొత్తలోని చాలా ఇన్స్టిట్యూషన్స్ సార్ మా ఇన్స్టిట్యూట్లో చెప్పండి, మీకు గంటకి ఇన్ని వేలు ఇస్తాం అన్ని వేలు ఇస్తామని చెప్పి అడిగారు. బట్ నేను మీకు ప్రామిస్ చేశాను తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ కంప్లీట్గా యూట్యూబ్లో ఫ్రీగా పూర్తి ఉచితంగా పెడతానని చెప్పి. సో ఇంత విలువైన కోర్స్ని చాలా ఎఫర్ట్స్ పెట్టి కాంప్రహెన్సివ్గా డీటెయిల్డ్గా డీల్ చేయడం జరుగుతుంది కదా. So if you really want to acknowledge my efforts, please do hit that big fat like button. Explanation ఎలా ఉందో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్తో షేర్ చేసుకోండి. అది కొద్దిగా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఓకేనా? సో మరి సెషన్లోకి వెళ్ళే ముందు లాస్ట్ క్లాస్లో ఏవైతే డిస్కస్ చేసామో వాటిని ఒకసారి రివిజన్ చేస్తాను. వాట్ ఎవర్ సబ్జెక్ట్ ఐ టీచ్, ఇండియన్ హిస్టరీ టీచ్ చేసిన, ఇండియన్ పాలిటీ టీచ్ చేసిన, ఆంథ్రపాలజీ టీచ్ చేసిన, సోషియాలజీ టీచ్ చేసిన, ఇంటర్నేషనల్ రిలేషన్స్ చెప్పుకున్నా, ఏం చెప్పుకున్నా ఐ మేక్ షూర్ రివిజన్ హ్యాపెన్స్ ఇన్ ద క్లాస్ ఇట్ సెల్ఫ్ సో దట్ స్టూడెంట్స్ కెన్ retain the topics for a longer period of time. So ఫస్ట్ మనం ఏం మాట్లాడుకున్నాం, ఆన్ 20th February 1956 1956 ఫిబ్రవరి 20వ తారీఖున వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ సైన్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంతాల యొక్క చరిత్రలోనే అది ముఖ్యమైనటువంటి అగ్రిమెంట్, ఒప్పందంగా మనం చెప్పుకోవచ్చు. ఏంటా ఒడంబడిక అంటే పెద్ద మనుషుల ఒప్పందము, జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ అని చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. And this gentleman's agreement formed the basis for the formation of United Andhra Pradesh. సో నవంబర్ 1, 1956 హైదరాబాద్ రాజధానిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు వెనక ఈ పెద్ద మనుషుల ఒప్పందం అనేటటువంటిది ముఖ్యమైనటువంటి పాత్రని, కీలకమైనటువంటి పాత్రను పోషించడం అనేటటువంటిది జరిగింది. ఈ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ ద్వారానే మన తెలంగాణ ప్రజలకు వివిధ రకాలైనటువంటి హామీలు ఇవ్వబడ్డాయి, వివిధ రకాలైనటువంటి సేఫ్ గార్డ్స్ లేదా రక్షణలు ఏవైతే ఉంటాయో అవి ఇవ్వబడ్డం అనేటటువంటి జరిగింది. బట్ రైట్ ఫ్రమ్ ద ఫార్మేషన్ ఆఫ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ 1956 నవంబర్ 1వ తారీఖున హైదరాబాదు రాజధానిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైనటువంటి మొట్టమొదటి రోజు నుంచే మన తెలంగాణ ప్రాంతానికి, మన తెలంగాణ నేలకి, మన తెలంగాణ భాషకి, మన తెలంగాణ సంస్కృతికి, మన తెలంగాణ యాసకి, మన తెలంగాణ అస్తిత్వానికి, మనందరికీ చాలా అన్యాయం అనేటటువంటిది జరిగింది. ఎవరు చేశారా అన్యాయం అంతా? ద పొలిటికల్ ఎలీట్ ఫ్రమ్ ఆంధ్ర, ముఖ్యంగా కమ్మలు, కాపులు, రెడ్లు, ఆంధ్ర ఆధిపత్య వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన తెలంగాణ యొక్క రిసోర్సెస్, వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని దోచుకోవడం అనేటటువంటిది జరిగింది. దాంతోపాటు ఆంధ్ర రాజకీయ ఉద్దండ పిండాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన తెలంగాణలో ఉన్నటువంటి సర్ప్లస్ ఫండ్స్, మిగులు నిధులు ఏవైతే ఉంటాయో వాటిని ఆంధ్రాకి తరలించడం అనేటటువంటిది జరిగింది. కోస్తాంధ్ర అండ్ దాంతోపాటు రాయలసీమ ప్రాంతాలు అత్యద్భుతంగా అభివృద్ధికి నోచుకున్నాయి, కానీ మన తెలంగాణ ప్రజలు కానీ మన తెలంగాణ నేల కానీ అభివృద్ధికి నోచుకోవడం అనేటటువంటిది జరగలేదు. వన్ క్లియర్ ఎగ్జాంపుల్ అనేటటువంటిది మనం మాట్లాడుకున్నాం. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది నేను చెప్పడం అనేటటువంటిది జరిగింది. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఏదైతే ఉందో, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్కి భూమిని ఎవరిచ్చారు? మన తెలంగాణ రైతులు ఇవ్వడం అనేది జరిగింది. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్కి కోల్ బొగ్గు ఎక్కడి నుంచి వెళ్తుంది? సింగరేణి కాలరీస్ నుంచి వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్కి కావాల్సినటువంటి నీరు ఎక్కడి నుంచి వెళ్తుంది? మన తెలంగాణలో ప్రవహించేటటువంటి గోదావరి నుంచి వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. కానీ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులంతా ఎవరు అంటే ఆంధ్ర వాళ్ళు. మన తెలంగాణ యువతకి రావాల్సినటువంటి ఉద్యోగాలు కానీ, నియామకాలు కానీ రాబందుల్లా పీక్కు తిన్నటువంటి వాళ్ళు ఎవరు? ఆంధ్ర వాళ్ళు. సో ఆంధ్ర ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకవాదం ఏదైతే ఉంటుందో దానికి వ్యతిరేకంగా ఈ తెలంగాణ నేల మీద, తెలంగాణ గడ్డ మీద పోరాటాల పురిటిగడ్డ అని పేరు తెచ్చుకున్నటువంటి మన తెలంగాణ మీద మొదలైనటువంటి మొట్టమొదటి ఉద్యమం ఏంటి అంటే, ప్రజా ఉద్యమం ఏంటి అంటే తెలంగాణ మూమెంట్ ఆఫ్ 1969, తెలంగాణ ఉద్యమం 1969. ఈ తెలంగాణ మూమెంట్ ఆఫ్ 1969లో జరిగినటువంటి వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం మాట్లాడుకున్నాం. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో ఉన్నటువంటి యాజిటేషన్ గురించి మాట్లాడాం. తర్వాత ఖమ్మంకి చెందినటువంటి BA సెకండ్ ఇయర్ స్టూడెంట్ అనాబత్తుల రవీంద్రనాథ్ ఎవరైతే ఉన్నారో ఆయన చేసినటువంటి ఫాస్ట్ అంటూ డెత్, ఆమరణ నిరాహార దీక్ష ఏదైతే ఉంటుందో అది మనం మాట్లాడడం అనేది జరిగింది. అనాబత్తుల రవీంద్రనాథ్ యొక్క ఆమరణ నిరాహార దీక్షతో ఈ నేలంతా అట్టుడకడం అనేటటువంటిది జరిగింది. ప్రతి ప్రాంతంలో కూడా త్రూఅవుట్ ద లెంత్ అండ్ బ్రెత్ ఆఫ్ తెలంగాణ దేర్ వర్ మెనీ యాజిటేషన్స్, రైట్? సో యాజిటేషన్స్ ఏవైతే ఉంటాయో జరుగుతున్నటువంటి కాంటెక్స్ట్లో, నేపథ్యంలో సో అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి కాసు బ్రహ్మానంద రెడ్డి ఎవరైతే ఉన్నారో, గుంటూరుకు చెందినటువంటి ఆంధ్ర ఇగో ఫెలో అని చెప్పి మనం చెప్పుకున్నాం, రైట్?
సో కాసు బ్రహ్మానంద రెడ్డి ఏం చేయడం అనేటటువంటి జరిగింది, ఆయన యొక్క నివాసమైనటువంటి ఆనంద నిలయంలో ఒక ఆల్ పార్టీ మీటింగ్, అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేటటువంటి జరిగింది. ఈ ఆల్ పార్టీ మీటింగ్లో తీసుకున్నటువంటి ఇంపార్టెంట్ డెసిషన్స్ లైక్ కుమార్ లలిత్ కమిటీ గురించి, నెక్స్ట్ జీవో నెంబర్ 36 21 జనవరి 1969 అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 36 గురించి మనం మాట్లాడడం అనేటటువంటిది జరిగింది. సో దాంతోపాటు మనం ఫిబ్రవరిలో జరిగినటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ కూడా చెప్పుకున్నాం. ఫిబ్రవరి 28వ తారీఖున తెలంగాణ నేల మీద మొదలైనటువంటి ఇంపార్టెంట్ ఎస్టాబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ పీపుల్స్ ఆర్గనైజేషన్ ఏంటి, తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ ఏదైతే ఉందో అది. దీని యొక్క ఫౌండర్ అండ్ దాంతోపాటు కన్వీనర్ ఎవరు, సిద్దిపేటకు చెందినటువంటి మదన్ మోహన్ అని చెప్పి కూడా మనం చెప్పుకోవడం అనేటటువంటిది జరిగింది. కానీ తర్వాత కాలంలో తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ కాస్త తెలంగాణ ప్రజా సమితిగా పేరు మార్చుకోవడం అనేటటువంటిది జరిగింది. అండ్ దిస్ తెలంగాణ మూమెంట్ ఆఫ్ 1969 was continued under the banner of తెలంగాణ ప్రజా సమితి. సో 1969 తెలంగాణ ఉద్యమం ఏదైతే ఉంటుందో ఈ ఉద్యమం దేని ఆధ్వర్యంలో కొనసాగడం అనేది జరిగింది, తెలంగాణ ప్రజా సమితి అండ్ తెలంగాణ ప్రజా సమితికి చెందినటువంటి చాలా నాయకుల యొక్క ఆధ్వర్యంలో కొనసాగడం అనేటటువంటిది జరిగింది. అవునా. నెక్స్ట్ మార్చి నెలలో జరిగినటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మనం చెప్పుకున్నాం. అండ్ కైలాసనాథ్ వాంచు కమిటీ ఏదైతే ఉంటుందో, ముల్కీ రూల్స్ ఏవైతే ఉంటాయో వాటికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వెడ్డిక్ట్ యొక్క కాంటెక్స్లో మనకి జస్టిస్ కైలాసనాథ్ వాంచు కమిటీ ఏదైతే ఉంటుందో అపాయింట్ చేయబడింది. కైలాసనాథ్ వాంచు కమిటీ ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ డెసిషన్స్ అండ్ సలహాలు సూచనలు ఏవైతే ఉంటాయో అవి కూడా మనం డిస్కస్ చేయడం అనేటువంటిది జరిగింది. ఏప్రిల్ నెలలో జరిగినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ మనం మాట్లాడుకున్నాం. ముఖ్యంగా ఏప్రిల్ 11 1969 ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డేట్. సో అప్పుడు ఇందిరాగాంధీ గవర్నమెంట్ 8 పాయింట్ ఫార్ములా అష్టసూత్ర పథకం ఏదైతే ఉంటుందో దానితో ముందుకు రావడం అనేటటువంటిది జరిగింది. దాని గురించి మనం మాట్లాడాం. అండ్ వశిష్ఠ భార్గవ కమిటీ ఏదైతే ఉంటుందో 8 పాయింట్ ఫార్ములాలో ఫస్ట్ పాయింట్ ఏంటి, తెలంగాణ సర్ప్లస్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కౌంట్ చేయడం, క్యాలిక్యులేట్ చేయడం. 1956 నవంబర్ 1 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అవతరణ నుంచి 1968 మధ్యలో తెలంగాణ సర్ప్లస్ ఫండ్స్ మిగులు నిధులు అనేటటువంటివి ఎంత ఉన్నాయి, ఆ మిగులు నిధులు ఆంధ్రాకి ఎంత తరలి వెళ్ళాయి అని లెక్కించడం అనేటటువంటిది ఫస్ట్ పాయింట్. అవునా. సో దానికి సంబంధించి వశిష్ఠ భార్గవ కమిటీ ఏదైతే ఉంటుందో అది ఏర్పాటు చేశారు. అవునా. సో ఇవన్నీ మనం మాట్లాడాం. మే నెలలో జరిగినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ డిస్కస్ చేసాం. జూన్ మంత్లో జరిగినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఇప్పుడు మనం ఏం మాట్లాడదామంటే కొన్ని రిమైనింగ్ ఈవెంట్స్ అనేటటువంటివి ఉన్నాయి, వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. అక్టోబర్ 10, 1969 జరిగినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ చూడండి. తెలంగాణ ప్రజా సమితి లేదా తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ యొక్క ముఖ్యమైనటువంటి లీడర్ నాయకుడు ఎవరైతే ఉన్నారో హిస్ నేమ్ ఇస్ మల్లికార్జున్. ఈ వెంటనే హంగర్ స్ట్రైక్ ఇన్ సికింద్రాబాద్లో ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం అనేటటువంటిది జరిగింది. దిస్ హంగర్ స్ట్రైక్, ఈ ఆమరణ నిరాహార దీక్ష ఇట్ కంటిన్యూడ్ ఫర్ 24 days 24 రోజుల పాటు మల్లికార్జున్ అనేటటువంటి ఈ ప్రజానాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఆమరణ నిరాహార దీక్షలో పార్టిసిపేట్ చేశారు. నెక్స్ట్ అక్టోబర్ 18, 1969 ఏం జరిగిందో చూడండి. రమాదేవి స్టడీయింగ్ ఇన్ ద 9th క్లాస్ ఇన్ ద YMCA సర్కిల్ ఇన్ నారాయణగూడ సాట్ ఆన్ ఏ హంగర్ స్ట్రైక్ డిమాండింగ్ ఎ సెపరేట్ స్టేట్ ఫర్ తెలంగాణ. చూసారా, ఎటువంటి కులాలు కానీ, ఎటువంటి మతాలు కానీ, ఎటువంటి వయసులు కానీ, ఎటువంటి ఇతర తారతమ్యాలు అనేటటువంటివి లేకుండా అందరి యొక్క లక్ష్యం ఒకటే ఏంటి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన తెలంగాణ ప్రజలకు హామీ పడినటువంటి సేఫ్ గార్డ్స్, రక్షణలు ఏవైతే ఉంటాయో వాటికి ఎప్పుడైతే తూట్లు పొడుస్తున్నారో, ఉల్లంఘిస్తున్నారో, సో దాన్ని తాళలేనటువంటి వివిధ వర్గాలకు చెందినటువంటి తెలంగాణ ప్రజలు ఎవరైతే ఉన్నారో, వివిధ మతాల వాళ్ళు ఉన్నారు, వివిధ కులాల వాళ్ళు ఉన్నారు, వివిధ యాసలు మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వివిధ ట్రైబ్స్ ఆదివాసీలు ఉన్నారు, అందరూ ఒక తాటి మీద నిల్చొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేయడం అనేది జరిగింది. 9వ తరగతి చదువుతున్నటువంటి రమాదేవి అనేటటువంటి ఒక బాలిక కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్షను చేపట్టడం అనేటటువంటిది జరిగింది. అండ్ నవంబర్ 1, 1969 చూడండి, కొండా లక్ష్మణ్ బాపూజీ వెంట ఆన్ ఏ హంగర్ స్ట్రైక్ ఫర్ 11 days 11 రోజుల పాటు కొండా లక్ష్మణ్ బాపూజీ ఎవరైతే ఉన్నారో ఆయన ఆమరణ నిరాహార దీక్షలో పార్టిసిపేట్ చేయడం అనేటటువంటిది జరిగింది. కొండా లక్ష్మణ్ బాపూజీ గురించి నేను ఆల్రెడీ చెప్పడం అనేటటువంటిది జరిగింది. అవునా. సో మార్చ్ 28, 1969 ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జెంటిల్మెన్స్ అగ్రిమెంట్లోని రక్షణలు ఏవైతే ఉంటాయి, సేఫ్ గార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని
తక్షణమే బేషరతుగా ఇంప్లిమెంట్ చేయండి అనేటటువంటి డిమాండ్తో రాజీనామా చేసినటువంటి మొదటి తెలంగాణ మినిస్టర్ ఎవరు అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ, రైట్. సో ఆయన గురించి కూడా మనం డీటెయిల్డ్గా చాలా విషయాలు మనం మాట్లాడాం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి అనేటటువంటి గ్రామంలో ఈయన పుట్టడం అనేటటువంటిది జరిగింది. ఈయన 11 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్షలో పార్టిసిపేట్ చేయడం అనేటటువంటిది జరిగింది నాన్న, రైట్. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. నెక్స్ట్ చూడాలి. నెక్స్ట్ January 24, 1970. జాగ్రత్తగా గమనించండి అమ్మ. తెలంగాణ ప్రజా సమితి యొక్క ఆధ్వర్యంలోని ఇట్ ఆర్గనైజ్ తెలంగాణ మార్టియర్స్ డే ఆన్ January 24, 1970. సో ఎవరైతే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అప్పటికే తమ అసూలు బాసారో, వీరమరణం చెందారో ఆ మృత వీరులకి నివాళులు అర్పించడం అనేటటువంటిది మన యొక్క బాధ్యత అని చెప్పి తెలంగాణ మృత వీరుల దినం, తెలంగాణ మార్టియర్స్ డే ఏదైతే ఉంటుందో లేదా తెలంగాణ అమరుల దినంని సెలబ్రేట్ చేయడం అనేది జరిగింది తెలంగాణ ప్రజా సమితి. మీరు ఇక్కడ గమనిస్తున్నారు, ద ఎంటైర్ తెలంగాణ మూమెంట్ ఆఫ్ 1969 ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? ఇట్ ఆర్గనైజ్డ్ అండర్ ద బ్యానర్ ఆఫ్ వన్ ఇంపార్టెంట్ పీపుల్స్ ఆర్గనైజేషన్, దట్ ఈస్ తెలంగాణ ప్రజా సమితి. ఈ తెలంగాణ ప్రజా సమితి తర్వాత కాలంలో ఎలా మెటామార్ఫసైజ్ అవ్వడం అనేటటువంటి జరిగింది, ఎలా ట్రాన్స్ఫార్మ్ అవ్వడం అనేటటువంటి జరిగింది, ఎలా ఎవాల్వ్ అవ్వడం అనేటటువంటి జరిగింది అంటే తెలంగాణ ప్రజా సమితి అనేటటువంటిది ఒక రాజకీయ పార్టీగా, పొలిటికల్ పార్టీగా ఎదగడం అనేటటువంటి జరిగింది, అవతరించడం అనేటటువంటి జరిగింది. ఆ విషయాలు కూడా మనం కొద్ది నిమిషాల్లో మాట్లాడదాం, ఓకేనా. సో ఇక్కడ జాగ్రత్తగా ఈ తేదీని గమనించండి. January 24, 1917 మాత్రమే ఎందుకు తెలంగాణ మార్టియర్స్ డేగా సెలబ్రేట్ చేశారు గుర్తుందా? January 24, 1969 కరెక్ట్గా సంవత్సరం క్రితం ఏం జరగడం అనేటటువంటి జరిగింది? సదాశివపేటలో జరిగినటువంటి పోలీస్ లాఠీ చార్జ్ అండ్ పోలీస్ కాల్పుల్లో శంకర్ అనేటటువంటి ఒక స్టూడెంట్ మరణించడం అనేటటువంటి జరిగింది. హీ వాజ్ ద ఫస్ట్ మార్టియర్ హూ సాక్రిఫైస్డ్ హిజ్ లైఫ్ ఫర్ ద కాజ్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తన యొక్క ప్రాణాలు అర్పించినటువంటి మొదటి విద్యార్థి ఎవరు అంటే శంకర్ అని చెప్పి మనం డిస్కస్ చేయడం అనేది. తర్వాత కృష్ణ అనేటటువంటి ఒక స్టూడెంట్ కూడా చనిపోవడం అనేది జరిగింది, రైట్. సో అందుకే ఈ రోజున January 24, 1917ని 1970 తెలంగాణ మార్టియర్స్ డే, తెలంగాణ అమరుల దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పి తెలంగాణ ప్రజా సమితి ఏదైతే ఉంటుందో నిర్ణయించడం అనేది జరిగింది. అండ్ February 6, 1970 ఏదైతే ఉందో ఆ రోజున జరిగినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ తెలుసుకుందాం, వినాలి. తెలంగాణ ఎమ్మెల్యేస్ అండ్ ఎమ్మెల్సీస్ ఎవరైతే ఉన్నారో, లెజిస్లేటర్స్ ఎవరైతే ఉన్నారో, సో శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో అండర్ ద లీడర్షిప్ ఆఫ్ విబి రాజు ఫార్మ్ తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్స్. సో వాళ్ళందరూ కలిపి ఒక తెలంగాణ పొలిటికల్ పార్టీని ఏర్పాటు చేశారు. దానికి ఏం పేరు పెట్టారు? తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ అనేటటువంటి పేరు పెట్టడం అనేటటువంటిది జరిగింది. నూకల రామచంద్రారెడ్డి అండ్ కె రామచంద్రారెడ్డి వర్ అపాయింటెడ్ యాజ్ ఫ్లోర్ లీడర్స్ ఆఫ్ తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ పార్టీ ఇన్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ కౌన్సిల్. సో శాసనసభలో నూకల రామచంద్రారెడ్డి మరియు శాసన మండలిలో కె రామచంద్రారెడ్డి అనేటటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నియమింపబడ్డం అనేటటువంటి జరిగింది, అపాయింట్ అవ్వడం అనేటటువంటి జరిగింది. బివి సుబ్బారెడ్డి దెన్ స్పీకర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఆనాటి శాసనసభ స్పీకర్, లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క స్పీకర్ బివి సుబ్బారెడ్డి ఎవరైతే ఉన్నారో సో ఆయన అకార్డెడ్ అపోజిషన్ స్టాటస్ టు తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ ఇన్ అసెంబ్లీ. సో అసెంబ్లీలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్కి ప్రతిపక్ష పార్టీ హోదాని బివి సుబ్బారెడ్డి గారు కల్పించడం అనేటటువంటిది జరిగిందమ్మా. సో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఓకేనా. సో అప్పటికే శాసనసభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ కలిపి ఏ పార్టీని ఏర్పాటు చేశారు? తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ని ఏర్పాటు చేయడం అనేటటువంటి జరిగింది. సో లెజిస్లేటివ్ అసెంబ్లీలో తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ని ఎవరు రిప్రజెంట్ చేశారు? లీడర్గా నూకల రామచంద్రారెడ్డి రిప్రజెంట్ చేయడం అనేది జరిగింది. లెజిస్లేటివ్ కౌన్సిల్లో అంటే శాసన మండలిలో ఎవరు రిప్రజెంట్ చేశారు? కె రామచంద్రారెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన రిప్రజెంట్ చేయడం అనేటటువంటి జరిగింది, అవునా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ 23rd February 1970 జరిగినటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ తెలుసుకోవాలి, వినండి అమ్మా. సో యూ మస్ట్ రిమెంబర్ దిస్ పర్టిక్యులర్ డేట్, February 23rd, 1970, 1970 ఫిబ్రవరి 23వ తారీఖు. సో హైదరాబాద్ యొక్క మేయర్ అయినటువంటి లక్ష్మీనారాయణ ఎవరైతే ఉన్నారో అప్పటి మేయర్, he laid the foundation stone of the Telangana Martyrs Memorial Stupa in Gun Park located on the premises of Assembly Complex. సో ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీకి దగ్గరలో గన్ పార్క్ ఉంది కదా, అక్కడ మార్టియర్స్ మెమోరియల్ స్తూప అనేటటువంటిది అమరుల స్మారక స్తూపము లేదా స్మారక చిహ్నం మనకి ఏదైతే ఉంటుందో దాన్ని అప్పటి మేయర్ శంకుస్థాపన చేయడం అనేటటువంటి జరిగింది. మర్రి చెన్నారెడ్డి, నాగం కృష్ణ, ఈవి పద్మనాభన్ అండ్ మాణిక్ రావు
అండ్ అదర్స్ పార్టిసిపేట్ ఇన్ దిస్ పర్టికులర్ ఈవెంట్లో వీళ్ళందరూ పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. ఎక్కా యాదగిరిరావు వర్కింగ్ యాజ్ ఎ ప్రొఫెసర్ ఆఫ్ JNTU డిజైన్ ద తెలంగాణ మాట్యస్ స్తూప. తెలంగాణ మాట్యస్ స్తూప ఏదైతే ఉంటుందో, తెలంగాణ అమరుల చిహ్నము, తెలంగాణ అమరుల స్తూపం ఏదైతే ఉంటుందో దాన్ని డిజైన్ చేసినటువంటి రూపొందించినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఎక్కా యాదగిరిరావు. ద స్తూప కంటైన్స్ 9 cavities ఆన్ ఇట్స్ 4 sides. ఈ స్తూపానికి 4 వైపులా 9 చెప్పున రంధ్రాలు అనేటటువంటి క్యావిటీస్ అనేటటువంటి ఉంటాయి. దీస్ క్యావిటీస్ రిప్రజెంట్ ద మార్టియర్స్ హూజ్ లైవ్స్ వర్ రాబ్డ్ బై పోలీస్ బుల్లెట్స్ ఇన్ 9 districts ఆఫ్ తెలంగాణ. అప్పటి తెలంగాణలో ఉన్నటువంటి 9 జిల్లాల్లో 9 districtsలో పోలీస్ కాల్పుల్లో చనిపోయినటువంటి అమరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నివాళులు అనిపిస్తూ వాళ్ళ చిహ్నంగా దీన్ని ఏర్పాటు చేయడం అనేటటువంటిది జరిగిందన్నమాట. అర్థమైందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. 9 cavities ఎందుకు పెట్టారంటే అప్పుడు 9 districts ఉన్నాయి. ఆ 9 districtsలో ఎవరైతే చనిపోయారో వాళ్ళకి సింబాలిక్గా సో దీన్ని ఏర్పాటు చేయడం అనేటటువంటిది జరిగింది. ఇలా 9 cavities, 9 రంధ్రాలు. ఓకేనా? నెక్స్ట్ చూడండి. And the arch of Makara belonging to the Buddhist stupa in Sanchi was added to this particular structure. సాంచీలోని బౌద్ధ స్తూపం అనేటటువంటిది ఉంది కదా, దాని యొక్క మకర తోరణం ఏదైతే ఉంటుందో దాన్ని దీనికి జోడించడం, యాడ్ చేయడం అనేటటువంటిది జరిగింది. ద ఫ్లవర్స్ ఆర్ ఎంగ్రేవ్డ్ ఆన్ ద 4 sides ఆఫ్ ద స్తూప. ఈ స్తూప యొక్క 4 sides ఫ్లవర్స్ ఏవైతే ఉంటాయో పూల్ని చెక్కడం అనేది జరిగింది. డిపిక్టింగ్ పేయింగ్ ఆఫ్ హోమేజ్ టు ద మార్టియర్స్. అమరులకు నివాళులు అర్పిస్తున్నట్లుగా 4 వైపులా పుష్పాలు ఏవైతే ఉంటాయో వాటిని చెక్కడం అనేది జరిగింది. ద అశోక చక్ర సింబలైజెస్ ద ధర్మ ఆఫ్ ఎంపరర్ అశోక అండ్ ద వైట్ ఫ్లవర్ విత్ 9 petals ఈజ్ అటాచ్డ్ టు దిస్ పర్టికులర్ స్తూప. ఇక్కడ అశోక చక్ర ఏదైతే ఉంటుందో మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. అశోక చక్ర సింబలైజెస్ ధర్మ, రైట్, ద జురిస్ప్రుడెన్స్ ఆఫ్ ధర్మ, రైట్, ద ట్రింఫ్ ఆఫ్ ధర్మ. అండ్ దాంతోపాటు ఇక్కడ పైన చూస్తే ఏముండడం అనేది జరిగింది, వైట్ ఫ్లవర్ విత్ 9 petals, 9 రెక్కలతో ఉన్నటువంటి వైట్ ఫ్లవర్ కూడా మీరు ఇక్కడ గమనించారు. 9 రేకులతో ఉన్నటువంటి తెలుపు రంగులో పుష్పాన్ని ఈ స్తూపానికి జోడించడం అనేటటువంటిది జరిగింది. సో బై 1975, 1975కి ఈ స్తూపం యొక్క నిర్మాణం అనేటటువంటిది పూర్తవడం అనేది జరిగింది. ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద స్తూప వాజ్ కంప్లీట్ ఇన్ 1975, 1975కి పూర్తవడం అనేది జరిగింది. నాకు క్లారిటీ వచ్చిందా? వెరీ ఇంపార్టెంట్ అమ్మా. నెక్స్ట్ చూడండి. February 25th, 1970, 1970 ఫిబ్రవరి 25వ తారీఖున ఏం జరిగిందో చూడండి. రామచంద్రయ్య, ద డిప్యూటీ మేయర్ ఆఫ్ హైదరాబాద్ యొక్క డిప్యూటీ మేయర్ అయినటువంటి రామచంద్రయ్య లేడ్ ఫౌండేషన్ స్టోన్ ఫర్ తెలంగాణ మాట్యస్ మెమోరియల్ స్తూప అట్ క్లాక్ టవర్ ఇన్ సికింద్రాబాద్లోని క్లాక్ టవర్ దగ్గర ఇంకొక తెలంగాణ అమరవీరుల స్తూపం ఏదైతే ఉంటుందో దానికి ఫౌండేషన్ స్టోన్ అనేటటువంటి శంకుస్థాపన ఎవరు చేశారు అంటే అప్పటి డిప్యూటీ మేయర్ ఆఫ్ హైదరాబాద్ రామచంద్రయ్య ఎవరైతే ఉన్నారో ఆయన చేయడం అనేటటువంటిది జరిగింది. జూలై 24th, 1970, 1970 జూలై 24వ తారీఖున జరిగినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్ అనేటటువంటిది చూడాలన్నమాట. కొండా వెంకట రంగారెడ్డి, కేవీ రంగారెడ్డి అంటారు, ద మోస్ట్ ప్రామినెంట్ లీడర్ అమాంగ్ ద ఫస్ట్ జనరేషన్ తెలంగాణ యాక్టివిస్ట్ బ్రత్ హీస్ లాస్ట్. తెలంగాణ వాదుల్లోని తొలితరం నాయకుల్లో అత్యంత సుప్రసిద్ధమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి లీడర్ కొండా వెంకట రంగారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఆ రోజే చనిపోవడం అనేటటువంటిది జరిగింది. సో ఈ సర్వ్డ్ యాజ్ ద ఫస్ట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ రెండర్డ్ హిస్ సర్వీసెస్ యాజ్ ఎ మినిస్టర్ ఇన్ సెవరల్ డిపార్ట్మెంట్స్. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి ఉప ముఖ్యమంత్రిగా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఆయన పనిచేయడం అనేటటువంటిది జరిగింది. అంతేకాకుండా చాలా డిపార్ట్మెంట్స్కి ఆయన చాలా శాఖలకు మంత్రిగా కూడా పనిచేసి తన సేవల్ని తెలంగాణ నేలకి అందించడం అనేటటువంటి జరిగింది. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ వాజ్ ఫార్మ్డ్ ఆన్ August 15th, 1978. 1978 ఆగస్టు 15వ తారీఖున రంగారెడ్డి జిల్లా ఏదైతే ఉంటుందో అది ఫామ్ అవ్వడం అనేది జరిగింది. ఎవరు బై అప్పటి సీఎం మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని ఫామ్ చేశారు. ఇన్ ద మెమరీ ఆఫ్ కొండా వెంకట రంగారెడ్డి గారి స్మారకార్థం పేరు మీద. అర్థమైందా? సో చూసారా ఎందుకు ఒక ప్రతి వర్గానికి చెందినటువంటి వాళ్ళు నాయకులు అవ్వాలి అంటే ఆ వర్గం యొక్క ఇంట్రెస్ట్ ఏవైతే ఉంటాయో, ప్రయోజనాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఇప్పుడు ఒక తెలంగాణ వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వబట్టే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ నాయకుడైనటువంటి గొప్ప నాయకుడైనటువంటి ఒక వ్యక్తి పేరు ఒక జిల్లాకు రావడం అనేటటువంటి జరిగింది. అదే ఆంధ్ర ముఖ్యమంత్రి అనేటటువంటి వాడు ఉంటే అది జరిగేదా? నిజంగా మనకు అది సాధ్యపడడం అనేటటువంటిది జరగదు. సో అందుకే ప్రతి ఒక్క వర్గం నుంచి, ప్రతి ఒక్క కులం నుంచి, ప్రతి ఒక్క మతం నుంచి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో, రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్నుకోబడ్డం అనేటువంటిది డెమోక్రసీలో చాలా 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 ఇంపార్టెంట్. అర్థమైందా? రైట్. సో ఇక్కడ వరకు మీకు క్లియర్గా డీటెయిల్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడతో డైరీ ఆఫ్ ఈవెంట్స్ ఆఫ్ తెలంగాణ మూవ్మెంట్ 1969
కంప్లీట్గా అయిపోయింది. సో ఇప్పుడు ద ఫోరే ఆఫ్ తెలంగాణ ప్రజా సమితి ఇన్ టు ద ఎలక్షన్స్ అండ్ ఇట్స్ ఎవల్యూషన్ యాజ్ ఏ పొలిటికల్ పార్టీ. సో అది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మెయిన్స్కి చాలా ఇంపార్టెంట్ అమ్మ. తెలంగాణ ప్రజా సమితి మీద మీకు సెపరేట్గా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. సో జాగ్రత్తగా అటెన్షన్ పేజెస్ వినాలి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఫోరే ఆఫ్ తెలంగాణ ప్రజా సమితి ఇంటూ ఎలక్షన్స్ అండ్ ఇట్స్ ఎవల్యూషన్ యాజ్ ఎ పొలిటికల్ పార్టీ. తెలంగాణ ప్రజా సమితి ఎన్నికల్లో పాల్గొని ఒక రాజకీయ పార్టీగా అవతరించడం అనేది జరిగింది. సో ఎలా ఎవాల్వ్ అయింది, తర్వాత జరిగినటువంటి డ్రమాటిక్ ఈవెంట్స్, నాటకీయమైనటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలుసుకోవాలి, వినండి. తెలంగాణ ప్రజా సమితి యొక్క ఫస్ట్ నేమ్ ఏంటి అంటే తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్. మీ అందరికీ తెలిసినటువంటి విషయం. తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? ఫిబ్రవరి 28, 1969 ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరిగింది. అండ్ దిస్ తెలంగాణ మూమెంట్ ఆఫ్ 1969 was organized under the banner of తెలంగాణ ప్రజా సమితి. తెలంగాణ ప్రజా సమితి స్టార్టెడ్ యాజ్ ఎ పీపుల్స్ ఆర్గనైజేషన్, ఒక ప్రజా సంఘంగా మొదలైంది. అండ్ లెట్ ద 1969 తెలంగాణ మూమెంట్, 1969 తెలంగాణ ఉద్యమాన్ని లీడ్ చేయడం అనేటటువంటి జరిగింది, ముందుంచి నడిపించడం అనేటటువంటిది జరిగింది, నాయకత్వం వహించడం అనేటటువంటిది జరిగింది. దీని యొక్క ఫౌండర్ అండ్ కన్వీనర్ ఎవరు అంటే సిద్దిపేటకు చెందినటువంటి లాయర్ మదన్ మోహన్. ఆఫ్టర్ చెన్నారెడ్డి ఎస్యూమ్డ్ లీడర్షిప్ రెస్పాన్సిబిలిటీస్. కానీ తర్వాత కాలంలో ఎప్పుడైతే మర్రి చెన్నారెడ్డి దీనికి అధ్యక్షత పదవి ఏదైతే ఉంటుందో దాన్ని రావడం అనేది జరిగిందో ఆయనకి, తెలంగాణ ప్రజాసమితి గ్రాడ్యువల్లీ ఎంటర్డ్ పాలిటిక్స్ అండ్ పార్టిసిపేట్ ఇన్ ఎలక్షన్స్. సో తెలంగాణ ప్రజాసమితి మెల్లమెల్లగా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. సో ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడంతో భాగంగా రాజకీయాల్లోకి రావడం అని ప్రవేశించడం అనేటటువంటిది జరిగింది. నేను చెప్పాను మర్రి చెన్నారెడ్డి ఇష్యూ అంతా చెప్పాను. సో ఆయన జనరల్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఆయన కొన్ని అవకతవకలకి పాల్పడ్డాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఆయనకి 6 సంవత్సరాల పాటు బ్యాన్ విధించడం అనేటువంటిది జరిగింది. తద్వారా మర్రి చెన్నారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన తెలంగాణ ప్రజా సమితి యొక్క అధ్యక్షత పదవి ఏదైతే ఉంటుందో అది పొందడం అనేది జరిగింది. సో కొంతమంది తెలంగాణ వాదులు, ఇంపార్టెంట్ తెలంగాణ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకునేటువంటి వాళ్ళు మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ప్రజా సమితికి అధ్యక్షత వహించడాన్ని వాళ్ళు తప్పు పట్టడం అనేటువంటి జరిగింది, వ్యతిరేకించడం అనేది జరిగిందని చెప్పి మనం మాట్లాడుకున్నాం. లేటర్ మర్రి చెన్నారెడ్డి హ్యాడ్ అన్ అగ్రిమెంట్ విత్ ఇందిరాగాంధీ అండ్ పర్మనెంట్లీ మెర్జ్ ద తెలంగాణ ప్రజా సమితి ఇంటూ కాంగ్రెస్ పార్టీ. తర్వాత కాలంలో ఏం జరిగింది, మర్రి చెన్నారెడ్డి ఆయన ఇందిరాగాంధీతో ఒక అగ్రిమెంట్, ఒక ఒప్పందం అనేటటువంటి చేసుకోవడం అనేది జరిగింది. చేసుకొని తెలంగాణ ప్రజాసమితి పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం అనేటటువంటిది జరిగింది. చూసారా, రాజకీయ నాయకులు ఫైనల్లీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ యొక్క స్వప్రయోజనాల కోసమే చూసుకుంటారు తప్ప ప్రజల కోసం పోరాడినట్టు అసలు చరిత్రలోనే లేదు. లెట్ us discuss the evolution of తెలంగాణ ప్రజాసమితి ఫ్రమ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ ఇంటూ ఏ ఫుల్ టైమ్ పొలిటికల్ పార్టీ. సో ఒక మామూలు ప్రజాసంఘంగా మొదలయ్యి పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా అవతరించినటువంటి వైనాన్ని తెలంగాణ ప్రజాసమితి ఎలా ఎవాల్వ్ అయిందనేటటువంటి విషయాన్ని తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ April 25, 1970, 1970 ఏప్రిల్ 25వ తారీఖున ఏం జరిగిందో చూడండి. వెంకట్రామరెడ్డి, ద లీడర్ ఆఫ్ తెలంగాణ ప్రజాసమితి, కంటెస్టెడ్ ద ఎమ్మెల్సీ ఎలక్షన్స్ యాజ్ ఎ కాంగ్రెస్ రెబల్ అండ్ వన్ ద ఎలక్షన్స్. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీకి రెబల్గా, కాంగ్రెస్ పార్టీకి ఎదురుదాడి చేసి తెలంగాణ ప్రజాసమితి తరపున సో ఆయన ఏం చేయడం అనేది జరిగింది, ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. ఆ ఎన్నికల్లో ఆయన గెలవడం అనేటువంటిది కూడా జరిగింది. ఇన్ ద ఎలక్షన్స్ వెంకట్రామరెడ్డి డిఫీటెడ్ ద కాంగ్రెస్ క్యాండిడేట్ కోహెడ్ ప్రభాకర్. ఈ ఎన్నికల్లో ఇతను కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి కోహెడ్ ప్రభాకర్ని ఓడించడం అనేది జరిగింది. దిస్ విక్టరీ కెన్ బి రికార్డ్ యాజ్ ద ఫస్ట్ విక్టరీ ఆఫ్ తెలంగాణ ప్రజాసమితి. తెలంగాణ ప్రజాసమితి రాజకీయాల్లో సాధించినటువంటి తొలి విజయంగా ఈ విక్టరీ ఏదైతే ఉంటుందో దీన్ని మనం పేర్కొనవచ్చమ్మా. దెన్ కాకాని వెంకటరత్నం, ద పిసిసి ప్రెసిడెంట్, ఎక్స్పెల్డ్ వెంకట్రామరెడ్డి ఫ్రమ్ ద కాంగ్రెస్ పార్టీ ఫర్ 6 years. సో దీనికి గాను పిసిసి అధ్యక్షుడు కాకాని వెంకటరత్నం ఎవరైతే ఉన్నారో ఆయన వెంకట్రామరెడ్డిని కాంగ్రెస్కి వ్యతిరేకంగా వెళ్ళాడు కదా, అప్పటి వరకు కాంగ్రెస్లో ఉంటూ 6 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించడం అనేటటువంటిది జరిగింది. ఓకేనా. సో తెలంగాణ ప్రజాసమితి ఒక రాజకీయ పార్టీకి ఎదిగిన తర్వాత వాళ్ళు నమోదు చేసినటువంటి మొదటి విజయంగా మనం దీన్ని పరిగణించవచ్చు. ఎవరు, వెంకట్రామరెడ్డి అనేటటువంటి ఒక కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసి గెలుపొందడం అనేటటువంటిది జరిగింది. నెక్స్ట్ June 15, 1970, వెరీ ఇంపార్టెంట్ చూడండి. తెలంగాణ ప్రజాసమితి ఎమర్జ్డ్ యాజ్ ఎ ఫుల్ ఫ్లెడ్జ్డ్ పొలిటికల్ పార్టీ అండ్ కంటెస్టెడ్ ద 1971 లోక్సభ ఎలక్షన్స్ విత్ షోవెల్ సింబల్. వెరీ ఇంపార్టెంట్. సో తెలంగాణ ప్రజాసమితి పార్టీ అనేటటువంటిది పూర్తి స్థాయి రాజకీయాల్లో అడుగుపెట్టడం అనేది జరిగింది. సో 1971లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడం అనేటటువంటిది జరిగిందమ్మా. సో ఒక పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా అవతరించి పారగుర్తుతో పోటీ చేయడం, షవల్ సింబల్తో
పోటీ చేయడం అనేది జరిగింది. తెలంగాణ ప్రజాసమితి కంటెస్టెడ్ 15 లోక్సభ కాన్స్టిట్యుయెన్సీస్ ఇన్ తెలంగాణ ఎక్సెప్ట్ ఫర్ ద భద్రాచలం కాన్స్టిట్యుయెన్సీ. తెలంగాణలోని 15 లోక్సభ నియోజకవర్గాల్లో భద్రాచలం కాకుండా మిగిలిన 15 నియోజకవర్గాల్లో అన్ని స్థానాలకు ప్రజాసమితి పోటీ చేయడం అనేటటువంటిది జరిగింది. తెలంగాణ ప్రజాసమితి బ్యాగ్ 10 లోక్సభ సీట్స్ అండ్ ప్రూవ్డ్ ఇట్స్ మైట్ అండ్ పాపులారిటీ. సో ఈ మొత్తం 15 అంటూ ఒకటి వదిలేస్తే 14లో పార్టిసిపేట్ చేసింది కదా 14 నియోజకవర్గాల్లో. అందులో 10 సంపాదించుకోవడం, 10 స్థానాల్లో గెలుచుకొని తెలంగాణ ప్రజాసమితి తన సత్తాన్ని చాటుకోవడం అనేది జరిగింది. తన పాపులారిటీ అండ్ దాంతోపాటు ప్రజల్లో ఉన్నటువంటి తనకున్న ప్రజలకి ఆ పార్టీ మీద ఉన్నటువంటి నమ్మకాన్ని మరొకసారి ప్రూవ్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఓకేనా? సో ఫర్ యువర్ రిఫరెన్స్, మొత్తం 15 లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ ఎలక్షన్స్ ఏవైతే జరిగినాయో దానిలో ఎవరెవరు ఎన్నికయ్యారో నేను ఇక్కడ అటాచ్ చేశాను. నెక్స్ట్ చూడండి మొత్తం 15 లోక్సభ స్థానాలు ఏవైతే ఉన్నాయో స్థానాల్లో సో మనకి 10కి పైగా తెలంగాణ ప్రజాసమితి పార్టీ ఏదైతే ఉంటుందో సంపాదించడం అనేది జరిగింది. ఫర్ యువర్ రిఫరెన్స్, ఎవరు గెలుపొందారు, ఎవరు విజయం సాధించారనే విషయాన్ని నేను అటాచ్ చేయడం అనేది జరిగింది, గమనించండి. సో మర్రి చెన్నారెడ్డి, who captured popular mandate in the 1971 Lok Sabha elections with Telangana Praja Samithi spectacular performance, made a secret pact with Prime Minister Indira Gandhi. ఈ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించినటువంటి మర్రి చెన్నారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ప్రధానమంత్రి ఇందిరాగాంధీతో ఒక రహస్య ఒప్పందాన్ని చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. అకార్డింగ్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ అగ్రిమెంట్, ఈ ఒప్పందానికి అనుగుణంగా ఆన్ 15th September 1971, సెప్టెంబర్ 15, 1971 కాసు బ్రహ్మానందరెడ్డి రిజైన్డ్ యాజ్ చీఫ్ మినిస్టర్. కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా రిజైన్ చేయడం అనేటువంటిది జరిగింది. సో ముఖ్యమంత్రిగా రాజీనామా చేయడం అనేది జరిగింది. అండ్ ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ మర్రి చెన్నారెడ్డి, పివి నరసింహరావు took oath as chief minister on September 30th, 1971. సెప్టెంబర్ 30, 1971 పివి నరసింహరావు గారు ముఖ్యమంత్రి అవ్వడం అనేటటువంటిది జరిగిందన్నమాట. అర్థమైందా? ఎందుకంటే స్టేట్లోనూ కాంగ్రెస్ పార్టీ ఉంది, సెంట్రల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఉంది. సో పైన ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీతో కదా ఈయన అగ్రిమెంట్ చేసుకోవడం అనేది జరిగింది అని చెప్పాడు షరత్. సో తెలంగాణ ప్రజాసమితి కాంగ్రెస్ పార్టీకి విలీనం అవ్వాలన్నా, కాంగ్రెస్ పార్టీతో కలవాలన్నా, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలన్నా మీరేం చేయాలి? ఆంధ్ర నాయకుడు అయినటువంటి కాసు బ్రహ్మానందరెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి ఎవరిని, మనకి పివి నరసింహరావు ఎవరైతే ఉన్నారో ఆయతన్ని ముఖ్యమంత్రిగా నియమించాలని చెప్పడం అనేటటువంటిది, షరతు పెట్టడం అనేటటువంటిది జరిగింది. తద్వారా పివి నరసింహరావు సెప్టెంబర్ 30th, 1971 చీఫ్ మినిస్టర్గా, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అనేది జరిగింది. చెన్నారెడ్డి మెర్జ్డ్ ద తెలంగాణ ప్రజాసమితి ఇంటూ కాంగ్రెస్ on September 18th, 1971. 1971 సెప్టెంబర్ 18వ సో మర్రి చెన్నారెడ్డి ఏం చేయడం అనేది జరిగింది? తెలంగాణ ప్రజాసమితి టీపీఎస్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం అనేటటువంటిది జరిగిందమ్మా. ఇన్ ద ఇయర్ 1970, 1970లో తెలంగాణ యాక్టివిస్ట్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి, జిపి సక్సేనా, కేఆర్ ఆమోస్, జి నారాయణరావు అండ్ అదర్స్ ఫార్మ్ ద పీపుల్స్ ఆర్గనైజేషన్ నేమ్ తెలంగాణ ప్రజా పరిషత్. తెలంగాణ ప్రజా పరిషత్ లేదా తెలంగాణ పీపుల్స్ కౌన్సిల్ అనేటటువంటి ఒక ప్రజా సంఘాన్ని వాళ్ళు ఏర్పాటు చేయడం అనేటటువంటిది జరిగింది. ఎందుకు అంటే ఇప్పుడు పీపుల్స్ సొసైటీగా, పీపుల్స్ ఆర్గనైజేషన్గా స్టార్ట్ అయినటువంటి తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ తర్వాత కాలంలో తెలంగాణ ప్రజాసమితిగా మారింది. తెలంగాణ ప్రజాసమితిగా అత్యద్భుతంగా తెలంగాణ మూమెంట్ ఆఫ్ 1969 లీడ్ చేసినటువంటి ఒక పార్టీని రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఒక రాజకీయ పార్టీగా మార్చడం అనేది జరిగింది. అదే కాకుండా రాజకీయ పార్టీగా మార్చడమే కాకుండా దాన్ని తిరిగి కాంగ్రెస్లోనే కలపడం అనేటటువంటిది జరిగింది. దీనికి నిరసనగా వీళ్ళు ఏం చేశారు? కొంతమంది లీడర్స్, తెలంగాణ వాదులు 1970 ఆగస్ట్ మంత్లో తెలంగాణ ప్రజా పరిషత్ అనేటటువంటి ఇంకొక పీపుల్స్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ది వెహమెంట్లీ అబ్జెక్టెడ్ టు ద గ్రాడ్యువల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ తెలంగాణ ప్రజాసమితి ఇంటూ పొలిటికల్ పార్టీ. తెలంగాణ ప్రజాసమితి ఒక పొలిటికల్ పార్టీగా, రాజకీయ పార్టీగా మారడాన్ని వీళ్ళు పూర్తిగా అపోజ్ చేయడం అనేది జరిగింది, తీవ్రంగా ఖండించడం అనేటటువంటిది జరిగింది. రైట్, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ క్లాస్. సో డీటెయిల్డ్గా మీకు చక్కగా ప్రతి విషయం అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకొక 2 సెషన్స్ ఉన్నాయి. ఆ 2 సెషన్స్ అయిపోతే మనకి తెలంగాణ మూమెంట్ ఆఫ్ 1969 కంప్లీట్ అవుతుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఫర్ అవర్ ఎగ్జామినేషన్. తప్పకుండా కన్ఫామ్గా ఈ చాప్టర్ నుంచి క్వశ్చన్ ఉంటుంది. చాలా వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్, అందుకే నేను కాంప్రహెన్సివ్గా కవర్ చేస్తున్నాను. ఇఫ్ యూ సప్లిమెంట్ దిస్ కంటెంట్ విత్ ఆన్సర్ రైటింగ్ యూ కెన్ డూ వండర్స్. దట్ ఈస్ ఫర్ షూర్, దట్ ఈస్ గ్యారంటీ. ఓకేనా? రైట్, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఇట్ నాన్న. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫర్. చాలా కామెంట్స్ చదువుతున్నాను, చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.